హిమవంతుడు మరియు మేనాదేవి కుమార్తెగా జన్మించిన పార్వతీదేవి చిన్నప్పటినుంచే పరమశివుడిపై అపారమైన భక్తి కలిగి ఉండేది. గత జన్మలో ఆమె సతీదేవిగా జన్మించి తన తండ్రి దక్షుని యజ్ఞంలో జరిగిన అవమానం వల్ల అగ్నిలో ఆత్మాహుతి చేసుకుంది. తరువాత తిరిగి ఈ భూమిపై పార్వతిగా జన్మించి మళ్లీ శివుడినే భర్తగా పొందాలని సంకల్పించింది. ఒకరోజు నారద ఆమెను కలిసి, పార్వతీ, నీవు శివుడిని పొందాలంటే కఠినమైన తపస్సు చెయ్యాలి అని చెప్పాడు. ఆ మాటలు ఆమె హృదయంలో ప్రతిధ్వనించాయి. అప్పటినుంచే పార్వతి తన జీవిత లక్ష్యంగా శివుడిని పొందడమే అనుకుంది. ఆమె రాజమహల్ సౌకర్యాలను వదిలి హిమాలయాస్ అడవులు వైపు వెళ్ళింది. మొదట పండ్లు తింటూ తపస్సు చేసింది. తరువాత ఆకులు మాత్రమే తింది. చివరికి గాలిమీదే జీవిస్తూ కఠినమైన ధ్యానంలో మునిగిపోయింది. చలికాలం, వేడికాలం, వర్షం, ఏ కష్టమొచ్చినా ఆమె తపస్సు ఆగలేదు. ఆమె భక్తి చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు శివ ఆమెను పరీక్షించాలని నిర్ణయించాడు. ఒక బ్రాహ్మణుడి రూపంలో వచ్చి, శివుడు ఒక యోగి, ఆయనను ఎందుకు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు అని ప్రశ్నించాడు. పార్వతి మాత్రం దృఢంగా సమాధానమిచ్చింది, శివుడే నా శ్వాస, ఆయన లేక నా జీవితం అసంపూర్ణం. ఆ మాటలు విని శివుడు ఆనందించాడు. తన అసలు దివ్యరూపంలో ప్రత్యక్షమయ్యాడు. పార్వతి యొక్క నిజమైన ప్రేమ, అచంచలమైన తపస్సు చూసి ఆమెను తన అర్ధాంగిగా స్వీకరించాడు. తరువాత వారి వివాహం ఘనంగా జరిగింది. దేవతలందరూ ఆశీర్వదించారు. ఈ పవిత్ర కలయికే శివశక్తుల ఏకత్వానికి ప్రతీక. అదే అర్ధనారీశ్వరతత్వం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.